ఈ వంకాయలకి రేట్ లేకపోవడంతో ప్రతి రైతు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారండి. మా పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డులను పరిశీలించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో బాత్రూంలు శుభ్రంగా లేవని, నర్సులు అందుబాటులో ఉండటం లేదని పలువురు రోగులు ఫిర్యాదు చేశారు. పీడియాట్రిక్ పేషెంట్లకు సరైన వసతులు లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. ఓపీ కౌంటర్లు ఎక్కువ లేకపోవడంతో రోగులకు ఎక్కువ సమయం పడుతోంది. ఓపీ కౌంటర్లను పెంచాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని డాక్టర్ సిరి చెప్పారు. దానిని ఎక్కువగా రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే సిటీ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి. సిటీ మెషిన్స్ ప్రొవైడ్ చేయగలిగితే మనం ఆ రిఫరల్స్ కొంచెం తగ్గించవచ్చు, అట్లీస్ట్ 50% రిఫరల్స్ తగ్గించవచ్చు అని చెప్పి. అండ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ వేకెన్సీస్ ఒకటి చెప్పారు, స్టాఫ్ నర్స్ వేకెన్సీ చెప్పారు. ఆల్రెడీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మ్యాక్సిమం మన స్టాఫ్ నర్సెస్ డాక్టర్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేశాము. ఇది కాకుండా ముఖ్యంగా స్టాఫ్ నర్సెస్కి ఏంటంటే, మీ అందరికీ తెలుసు, పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మెయిన్గా ఏంటంటే ఇక్కడ సగం జబ్బు డాక్టర్ మాట్లాడే విధానం బట్టి, స్టాఫ్ నర్స్ బిహేవ్ చేసే విధానం బట్టి తగ్గుతుంది అంటారు. కాబట్టి సో ఎథిక్స్ మీద కూడా వీళ్ళకి ఒక వీసీ అనేది పెట్టాలి, ముఖ్యంగా స్టాఫ్ నర్సెస్కి అని చెప్పి దాన్ని కూడా వీఆర్ ప్లానింగ్. ఇదే కాకుండా మన డాక్టర్స్కి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు బ్రషప్ చేసుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రోటోకాల్స్ ఏంటి, కొత్తగా ఏం ప్రోటోకాల్స్ వచ్చాయి, లేకపోతే ప్రోటోకాల్స్లో ఏమైనా చేంజెస్ చేయాలని చెప్పి దాన్ని కూడా వీఆర్ ప్లానింగ్ అండి. ఆ ట్రైనింగ్ కూడా చేస్తాము. ప్రజలకి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, హాస్పిటల్కి వచ్చేటప్పుడు 2 things.